హాయ్ అండి అందరికీ. ఉదయం అయితే లేసేసానండి, అన్నం అయితే వండేసి పోపన్నం చేసి పిల్లలకు పంపించేసాను అనమాట. కూరగాయలు ఏం లేవు, నిన్న వెళ్ళలేదనమాట శుక్రవారం, అందుకని పప్పు పొయ్యి మీద వేసేసాను టమాటా పప్పు చేయడానికి. కాఫీ అయితే పొద్దున్న పెట్టేసి మా ఆయనకి ఇచ్చి నేను తాగి కొన్ని ఉంటే అవి వేడి చేసుకొని తాగామని వేడి చేస్తున్నాను. ఇంకా గిన్నెలన్నీ తోమేసానండి, బట్టలు ఇంక ఇల్లు తుడవాలి, ఇంకా స్నానం చేసి పూజ చేసుకోవాలన్నమాట. ప్లీజ్ నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి. కాఫీ అయితే వేడైపోయిందండి, తాగేద్దాం. కాఫీ ఎన్నిసార్లు తాగినా తాగబుద్ది అయిద్దండి నాకు, ఎందుకంటే చాలా ఇష్టం అనమాట. టీ ఎక్కువ తాగను, కాఫీయే తాగుతాను. పప్పు అయితే సిమ్లో పెట్టేశానండి, ఉడుకుతుంది. పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే కోసేసి ఉడకబెడుతున్నాను అనమాట. అదంటే కొబ్బరి కారం అనమాట అండి. నేను నూరు పెట్టుకుంటాను. తెల్లగడ్డలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి అనమాట. ఒక దాంట్లో నిండా, ఒక దాంట్లో కొద్దిగా అనమాట. ఇదేమో కూరల్లోకి, అదేమో తినడానికి అనమాట. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఏం లేదండి, సింపుల్. కొబ్బరి, ఎండు కొబ్బరి, తెల్లగడ్డలు, ఎండుమిర్చి, పచ్చి, ఉప్పు మిక్సీ పట్టుకోవాలి. ఇదేమో కూరలో కారం అనమాట అండి. కూరలో కారం, తెల్లగడ్డలు, ఉప్పు, ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఎక్కువ కోడిగుడ్డు ఫ్రైల్లోకి బాగుంటుంది అనమాట. దొండకాయ ఫ్రై, కోడిగుడ్డు ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై, ఆలుగడ్డ ఫ్రైలోకి బాగుంటుంది అనమాట. కారం నూరు పెట్టుకుంటాను. మనకి నెల అయినా ఉంటుంది ఆ కారం, చాలా బాగుంటుందండి. మీరు కూడా నూరుకోండి, వీలైతే ఎప్పుడైనా చూపిస్తాను అది ఎలా నూరాలో కారం అనేది. వచ్చేసి జొన్నలు అనమాట అండి. జొన్నలు ఊర్లో మాకు రేషన్ షాపులు ఇచ్చారనమాట. చెరిగేలేకి 5 కిలోలు కూడా రాలేదండి, అవన్నీ మట్టిగడ్డలన్నీ వేరేసి. ఇవి దోశకైనా మన ఉప్మా అయినా చేసుకోవచ్చండి పట్టించుకొని. చాలా బలం కూడా. జొన్న రొట్టెలు కూడా మీకు తెలిసే ఉంటుంది, చేసుకోవచ్చు. ఉప్మా కూడా చేసుకోవచ్చండి, మనం కిచిడీ టైప్లో చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, అండ్ దోశలు కూడా పోసుకోవచ్చు. చాలా బాగుంటాయి, బలం అండి. మీకు టమాటా పప్పు అయితే చేస్తున్నాను చెప్పాను కదండి. ఇంకా అన్నం కూడా వండేసాను, ఇంకా పప్పు కూడా సగం అయిపోయింది, తినేసామన్నమాట. అది తర్వాత తీసిన వీడియో అనమాట. అయిపోయింది, పప్పు కొద్దిగా ఉంది. పిల్లలు తినేసారనమాట మధ్యాహ్నం వచ్చేసి. ఇంకా అన్నం కూడా మళ్ళీ వండాను, సరిపోలేదని. ఇంకా అది కొద్దిగా తిన్నారు, ఇంకా మూత పెట్టేస్తున్నాను, కుక్కర్ మూత. తినేసారనమాట. సాయంత్రం ఏదో ఒకటి చేయాలి మళ్ళీ, పప్పు అయితే సరిపోదు. నా వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.